ప్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం ఈ విధంగా వాగ్దానంతో మీ ముందుకొచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనుదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అక్కర్లు దేవుడు తీర్చాలని, మిమ్మల్ని దేవుడు బలపరచాలని, అంతేకాకుండా చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. వాటన్నిటి కొరకు కూడా భారంతో ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మనందరితో మాట్లాడబోతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. కీర్తనలు 41, 1, 2, 3 చరణములను మనం చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వారి శత్రువుల ఎచ్చకుని వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచదువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రాజైన దావీదు రచించిన కీర్తనగా మనం చూస్తున్నాం. దేవుడు దావీదు ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, బేదలను కటాక్షించే వారంగా మనం ఉండాలని. మనం ఎప్పుడైతే బేదల యెడల కటాక్షం అనగా కనికరం, ప్రేమ స్వభావం మనం కలిగి ఉంటామో, వారి విషయంలో దేవుడు ఎటువంటి వాగ్దానం చేస్తూ ఉన్నారో, వారి విషయంలో దేవుడు ఎలా పూనుకుంటూ ఉన్నారో ఇక్కడ దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. హల్లెలూయా. ఎవరైతే బేదల యెడల కనికర భావం కలిగి ఉంటారో, బేదలను ప్రేమించే తత్వమును కలిగి ఉంటారో, బేదల ఎడల సహాయం చేయాలనే మనస్సును కలిగి ఉంటారో, వారిని తప్పిస్తానని, వేటి విషయంలో ఆయన తప్పిస్తానంటున్నారని మనం చూసినట్లయితే, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఎచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. ఆపత్కాలమందు ఆపదలు సంభవిస్తూ ఉన్నప్పుడు నేను తప్పిస్తాను. బేదలేళ్ల ప్రేమ కలిగి ఉన్నారు కదా, బేదలేళ్ల కనికర భావం కలిగి ఉన్నారు కదా, బేదలకు సహాయం చేసే మనస్తత్వం మీరు కలిగి ఉన్నారు కదా, మీకు ఆపద కలిగినప్పుడు నేను తప్పిస్తాను. ఆపదలో మీరు పడకుండా నేను తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తాను అని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారండి. భూమి మీద వాడు ధన్యుడగును అంటే ఒక ధన్యకరమైన, ధన్యుడు అనగా ప్రియదేవుని బిడ్డలారా భాగ్యవంతులు, ఆనంద స్థితిని అనుభవించేవారు అని అర్థమై ఉందండి. అంటే ఈ భూమి మీద భాగ్యవంతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాకుండా నిత్యము ఆనందంతో మనము మన కుటుంబాలు బ్రతికేటట్లు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటామని దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. రోగము కలగా నేనే వారిని స్వస్థపరచెదను, నేను వారిని బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన బహు ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడు. బేదలేళ్ల కనికర భావం కలిగి ఉండేవాడు. నిత్యము ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉండేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తారండి, ఆదరించి ఆయన అక్కర్లు తీర్చి ఆయనకి రక్షణ కలుగు చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. ఈ విషయాలు మనకి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2 నుండి మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటుంది. కొర్నేలి బహు ధర్మ కార్యములు చేస్తూ ఉండేవాడు. అటువంటి కొర్నేలిని ధన్యుడిగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక భాగ్యవంతునిగా దేవుడు ఆశీర్వదించారు. ఆ భాగ్యమును, ఆ ధన్యతను ఏ విధంగా కొర్నేలి పొందుకున్నాడంటే, తాను తన కుటుంబము రక్షణ పొందుకున్నట ద్వారా యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకునిగా వారు అంగీకరించుట ద్వారా పొందుకునే ఆశీర్వాదమును దేవుడు కొర్నేలి కుటుంబానికి కలుగు చేస్తారండి. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి మనం చూసినట్లయితే, ఎప్పే అను పట్టణములో తబిత అని ఒక శిష్యురాలు ఉంది. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసిన స్త్రీ.
ఒకానొక దినమున ఆమె చనిపోయింది. దేవుని బిడ్డలారా, చనిపోయిన ఆమెను ఎవరినెవరినైతే ఆమె ఆదరించిందో, ఎవరి ఎళ్ళ ఆమె కటాక్షం కలిగి ఉందో, ఎవరి విషయంలో ఆమె బ్రతికిన దినాల్లో ఆమె సహాయకురాలుగా ఉందో, వారందరూ వచ్చి ఆమె విషయమే కన్నీరు కారుస్తూ ఆమె యొక్క శవమును కడిగి మేడగదిలో ఆమెను పడుకుండబెట్టి ఎప్పేలో ఉన్న పేతురుకు కబురు పంపించినట్లు దేవుని వాక్యాలు అక్కడ మనం చూస్తాం. పేతురు గారు వచ్చి తబితా విషయంలో ప్రార్థన చేయగా దేవుడు మరలా తబితాను సజీవురాలుగా లేపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. మనం చదువుకున్నాం కదండి, బేదల ఎళ్ళ ఎవరైతే కటాక్షం కలిగి ఉంటారో, బేదల ఎళ్ళ ఎవరైతే కనికర భావం కలిగి ఇతరులను ప్రేమించే ఆత్మీయతను కలిగి ఉంటారో వారి విషయంలో దేవుడు ఏమంటున్నారండి, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించునని చెబుతూ ఇంకేంటి, రోగశయ్య మీద నీవే యెహోవాయే వారిని ఆదరించును, రోగము కలుగ్గా నీవే వారిని స్వస్థపరిచెదవు అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, ఆ ఒకానొక దినమున రోగము కలిగి మరణించింది. మరణము నుండి దేవుడు ఏం చేశారండి, ఆమెను తప్పించారు. సజీవురాలుగా ఆమెను బ్రతికించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజమే, బేదల ఎళ్ళ మనం ఏం కలిగి ఉండాలి, కటాక్షించే వారంగా, కనికరించే వారంగా, సహాయం చేసే వారంగా, వారిని ఆదుకునే ఆత్మీయతను మనం కలిగి ఉంటే మన విషయంలో దేవుడు వాగ్దానాలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ఆయన అభయాన్ని ఇస్తున్నారంటే, తప్పిస్తానంటున్నారు, బ్రతికిస్తానంటున్నారు, అంతేకాకుండా శత్రువులకు అప్పగించనంటున్నారు, ఆదరిస్తానంటున్నారు, స్వస్థపరుస్తానంటున్నారండి. ఇన్ని ఆశీర్వాదములు, ఇన్ని వాగ్దానములను ఎవరి విషయంలో ఆయన చేస్తున్నారండి, బేదలను కటాక్షించే వారి విషయంలో ఆయన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మాట్లాడి ముగిస్తున్నాను. బేదలేళ్ల కనికర భావం మనం కలిగి ఉందాం. దేవుడు మనకిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మనం ఇతరులకు ఇచ్చే ఆత్మీయతను కలిగి ఉందాం. మన ఎదుటి బేదవారు, ఆకలితో ఉన్నవారు, నిరుత్సాహులై కనబడుతూ ఉన్నప్పుడు వారి విషయంలో స్పందించే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. వారికి సహాయం చేసే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. వారి విషయంలో ముందుకు వెళ్ళి వారిని ప్రేమించే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. అలా మనం ఉండినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆపదల నుండి తప్పించబడతాం, బ్రతికించబడతాం, స్వస్థత పొందుకుంటాం. శత్రువుల బారి నుండి కూడా ఆయన తప్పిస్తానంటున్నారు. ఈ వాగ్దానంలో ప్రతి దీవెనను మనం పొందుకోవాలి అంటే మనం బేదలను ప్రేమించే వారంగా ఉండాలి. బేదల విషయంలో సహాయం చేసే మనసును మనం కలిగి ఉంటే ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెనను మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తున్నాను. ఈ వాగ్దానం విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ప్రతి ఒక్కరూ తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ఎవరైతే బేదలేళ్ల కనికరం కలిగి ఉంటారో వారి విషయంలో ప్రభువా, వారికి ఆపదలు కలుగుతున్నప్పుడు వారిని తప్పించి, వారిని బ్రతికించి, అయా శత్రువుల బారి నుంచి ప్రభువా కాపాడి, అంతేకాకుండా ప్రభువా ఇగో రోగము కలిగితే నీవే ఆదరిస్తానని, నీవే స్వస్థపరుస్తానని ఎన్నో మాటల ద్వారా మీరు ఉదయకాలం బలపరిచారు. మీ స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడు అయా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. చేస్తున్న ప్రతి పనిలో నీ కాపుదల దయచేయండి. ఎవరైనా బలహీనగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యములపై నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. సమస్యల్లో ఎవరున్నా యేసుక్రీస్తు నామములో విడిపించండి. నీ కృపలో దినమంతా నడిపించమని, అపవాది క్రియలు ఎవరి మీద పనిచేయకుండా వాడి క్రియలన్నీ లయపరిచి మీ సన్నిధిని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభయేసు రక్తమే జయం. ప్రభయేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.